ఆగస్టు 23, 2015 ఢిల్లీలోని తిలక్ నగర్ రోడ్ సిగ్నల్. రాత్రి 8 గంటలు అవుతోంది. సరిగ్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఎన్ఫీల్డ్ మీద కూర్చున్న 28 ఏళ్ల సర్వజిత్ సింగ్ తన బండిని ముందుకు పోనివ్వాలనుకున్నాడు. అయితే ఆ పక్కనే కారులో ఉన్న జస్లీన్ కౌర్ అనే యువతి కళ్ళు కనిపించడం లేదా, రెడ్ సిగ్నల్ చూడమంది. అతను ముందు సరిగ్గా మాట్లాడటం నేర్చుకో, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తావా అన్నాడు. ఇద్దరికీ కాసేపు వాగ్వాదం జరిగింది. నేను నీ ఫోటోను సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరించింది జస్లీన్. ఆమె ఆ రోజుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జోష్లో ఉన్నప్పుడు పెద్ద కార్యకర్త. నేనేం తప్పు చేశానని పెడతారు? నా ఉద్యోగం నేను చేసుకొని అలిసిపోయి ఇంటికెళ్తున్నాను, అనవసరంగా సీన్ క్రియేట్ చేయకన్నాడు. నేను సీన్ క్రియేట్ చేయడం లేదు, నీకే మేనర్స్ లేదని ఫోటోలు తీసింది. అయితే అతను హెల్మెట్ కూడా లేదు కదా, మనదే తప్పు, ఎందుకులే అనుకొని కూల్గా ఆ తర్వాత అతను లెఫ్ట్ టర్న్ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే ఇంటికి వెళ్ళాడో లేదో, జస్లీన్ కౌర్ ఫేస్బుక్లో పెద్ద పోస్ట్ పెట్టింది. అది కాస్త గంటలో వైరల్ అయ్యింది. ఇంటికి వెళ్ళిన సర్వజిత్కు ఫోన్లు రావడం మొదలయ్యాయి. అతని స్నేహితులు సైతం తిట్టడం మొదలుపెట్టారు. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఆడపిల్లతో అలానైనా మాట్లాడేది, బూతులు ఎక్కడ నేర్చుకున్నావని సర్వజిత్ను ఏకిపారేశారు. నా నోటి నుంచి కనీసం ఒక్క బూతు కూడా రాలేదు, అమ్మ మీద ఒట్టు, నేను కూల్గా ఉన్నాను, ఆ ఫోటో చూడమని అందరికీ సంజాయిషి ఇవ్వడం మొదలుపెట్టాడు సర్వజిత్. అయితే అందరూ అనుమానించిన తప్పు పట్టిన సర్వజిత్ మొదట పెద్ద బాధపడలేదు. కానీ అతని తల్లి సైతం తప్పు పట్టింది. నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? దేవుడి గురించి గొప్పగా చెబుతావు, దేవుడి సూక్తులు ఆచరించడం రాదా అని మాట్లాడటం మానేసింది. తండ్రి మాత్రం నువ్వు తప్పు చేశావంటే నేను నమ్మలేదు, కానీ ఒక ఆడపిల్ల ఎలా మెసేజ్ పెట్టిందో చూడమని కొడుకును తలంటాడు. బూతులు తిడతావా ఆడపిల్లను, అది కూడా రోడ్డు మీద అనడంతో నేను ఒక్క మాట కూడా అనలేదు డాడీ, మమ్మీ మీద ఒట్టేసి చెబుతున్నానని తండ్రితో చెప్పాడు. సరేలే, తప్పు చేస్తే ఆ అమ్మాయికి సారీ చెబుతూ పోస్ట్ పెట్టు, లేదంటే ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పిరా అన్నారాయన. తప్పు చేయకుంటే నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకోమని తండ్రి సలహా ఇచ్చారు. దీంతో తనకు సమాజం మీద కంటే కూడా అమ్మా నాన్న తప్పు పట్టడంతో సర్వజిత్ కోపంతో రగిలిపోయాడు. ఇక తెల్లవారేసరికి అరవింద్ కేజ్రీవాల్ సైతం జస్లీన్ కౌర్ను ధైర్యంగా మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఎందుకంటే ఆమె ఆప్ కార్యకర్త. అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగిందో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తెలుసుకోలేదు. దీంతో ఆయన ట్వీట్ కారణంగా సర్వజిత్ను ఏకిపారేశారు. మీడియా సైతం దున్నేసింది. నీకు ట్రాఫిక్ రూల్స్ తెలియవు, ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదు, నువ్వు మనిషివేనా అంటూ వేలాది పోస్టులు సర్వజిత్తును బూతులు తిడుతూ ఫేస్బుక్లో దర్శనమిచ్చాయి. ఇక ఢిల్లీ సీఎం ట్వీట్తో బాలీవుడ్ హీరోయిన్లు సైతం శబాష్ జస్లీన్ అంటూ ట్వీట్లు చేశారు. ఇలాంటి మూర్ఖులకు తగిన బుద్ధి చెప్పావు, నువ్వు ధైర్యంగా ఉన్నావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఈడియట్స్ ఇంకా రెచ్చిపోతారని కామెంట్స్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా నుంచి ఇతర బ్యూటీలు కూడా ట్వీట్లతో హోరెత్తించారు. ఇక నాటి టైమ్స్ నౌ ప్రపంచం కూలిపోయే వార్తల దీని మీద బ్రేకింగ్ వేసింది. అసలే సగం జర్నలిస్టు అర్నాబ్ గోసామి దానికి సీఈఓగా ఉన్నాడు. అందులో పనిచేసే ఒక మగ జర్నలిస్టు వేటాడి వెంటాడి సర్వజిత్ను ఇంటర్వ్యూ ఇవ్వమని రిక్వెస్ట్ చేసుకున్నాడు. తాను ఇవ్వను మొర్రో కోర్టులో తేల్చుకుంటానన్నాడు సర్వజిత్. కానీ నీ వర్షన్ ఏంటో చెప్పు, నువ్వెందుకు భయపడుతున్నావు అని కన్విన్స్ చేశాడు. లేదంటే నువ్వు విలన్వే అయిపోతావని టైమ్స్ నౌ జర్నలిస్టు కథలు చెప్పి ఒప్పించాడు. కానీ సర్వజిత్ తప్పు చేశానని తెలుసుకోవడానికి నిమిషం కూడా పట్టలేదు. ఎందుకంటే కెమెరా ఆన్ చేసి సర్వజిత్ మూతిలో మైక్ పెట్టగానే సదరు టైమ్స్ నౌ జర్నలిస్టు విలువలు మరిచిపోయాడు. అతడే నిందితుడని ఏకంగా తీర్పు కూడా ఇచ్చేసినట్టుగా ఇంటర్వ్యూ మొదలుపెట్టాడు. అసలు ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదా? మీ ఇంట్లో బేసిక్స్ నేర్పించరా? మనం రోజు ఢిల్లీలో యమునా నదిని చూస్తుంటాం, గంగా నదిని పూజిస్తుంటాం, అలాంటి మహిళ మీద బూతులు తిడతావా అని మొదలుపెట్టాడు. సార్, నేను లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నాను, అది ఫ్రీ లెఫ్ట్ సార్, నేను ఎడమ వైపు వెళుతుంటే బండి ఆపి మరీ నాకు క్లాస్ తీసుకుందని చెప్పబోయాడు సర్వజిత్. నీ కహానీలు మీ ఇంట్లో చెప్పుకో, నువ్వు బూతులు ఎలా మాట్లాడుతావు, మహిళలకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదా అని మహిళా కోటా ప్రశ్నలేశాడు జర్నలిస్ట్. నేను బూతులు మాట్లాడలేదు సార్, నన్ను నమ్మండని నెత్తి నోరు బాదుకున్నా సరే తానే ప్రశ్నలు వేసుకుని తానే ఆన్సర్లు ఇచ్చుకొని సొల్లుతో మైకును తడిపేసిన జర్నలిస్టు దానిని టెలికాస్ట్ చేయించాడు. ఆ తర్వాత వద్దన్న మరో జర్నలిస్టు ఇంటర్వ్యూ చేశాడు. ఇతనే నేషనల్ ఫార్వర్డ్, దేశ కామాంధుడు, దేశానికి పట్టిన శని అని లేబుల్స్ వేసి మరీ ఇంటర్వ్యూలు ప్రసారం చేశాడు. మొత్తం మీద దేశ్ కా విరోధి అయ్యాడు సర్వజిత్. ఇంకేముంది, అప్పటి వరకు పరువు పైన అయినా ఉండేది. టైమ్స్ నౌ ఇంటర్వ్యూ తర్వాత సర్వజిత్ ఒంటిపై బట్టలు కూడా పోయాయి. అసలు సర్వజిత్ లాంటి యూజ్లెస్ ఫెలో దేశంలోనే లేడు. అతను ఆడ వ్యతిరేకి, ఆడవాళ్ళంటే చులకన, ఇలాంటి వారికి తిహార్లో చెప్పకూడే కరెక్ట్ అని మీలాంటి నాలాంటి ఆవేశ పురుషులు, ఆవేశ లేడీస్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేశారు. రే సర్వజిత్, నీలాంటి నోటి దోల బ్యాచ్కు ఫెవికాల్తో రమరంధ్రాలు మూయిస్తాంరా అంటూ సోషల్ మీడియాలో డైరెక్ట్గా తీర్పులు ఇచ్చేశారు.
పాపం సర్వజిత్ బెక్క చచ్చిపోయాడు. హాయిగా ఇంటికెళ్ళి కాఫీ తాగి టీవీ చూస్తూ మీల్స్ చేసి ఏ కత్రినా కైఫ్ను ఊహించుకుంటూ పడుకుందామంటే ఈ జస్లిన్ కౌర్ ఏంటా అనుకున్నాడు. అసలే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇక ఆనాటి నుంచి సంబంధాల కోసం పెళ్లి చూపులకు ఫోటోలు పంపక్కర్లేకుండా తన సర్కిల్లో సర్వజిత్ తెగ పాపులర్ అయిపోయాడు. మానసికంగా బాగా హట్ అయ్యాడు. నెలకు ₹1,00,000 సంపాదించే ఉద్యోగం పోయింది. ఆయన ఆఫీస్కి వెళ్తే లేడీస్ అంతా చీప్గా చూసేవారు. దీంతో నీలాంటి క్యారెక్టర్లెస్ పర్సన్ మా కంపెనీలో ఉండనక్కర్లేదని తీసేశారు. అంతేకాదు తాము తీసేశామని టైమ్స్ నౌ ఇండియా టుడేలకు ఫోన్ చేసి మరీ చెప్పారు. అది కూడా ఓ వార్త అయింది. మహిళలను చులకనగా చూసే సర్వజిత్కు తగిన శాస్తి జరిగింది. ఉద్యోగంలో నుంచి తీసేసి మహిళల పరువును నిలిపింది. శబాష్, మహిళా హక్కులను మీరు కాపాడారని సదరు కంపెనీని ఆకాశానికి ఎత్తేశారు. టీవీల్లో మహిళల గౌరవంపై చర్చలు జరిగాయి. ఏ టీవీ చూసినా సరే సర్వజిత్తే కనిపించాడు. సోషల్ మీడియాలో ఏ పోస్ట్ వచ్చినా ఫ్రెండ్స్ వాట్సాప్లో పంపేవారు. దీంతో ఇక లాభం లేదు అనుకున్నాడు సర్వజిత్. నా ఆస్తి మొత్తం పోయినా సరే కోర్టులోనే తేల్చుకోవాలి అనుకున్నాడు. ఇక తిలక్ నగర్ పోలీసులు సర్వజిత్ను అరెస్టు చేశారు. ఢిల్లీ సీఎంతో పాటు మీడియా కూడా గోల చేయడంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. అంతేకాదు ఏకంగా హారాస్మెంట్తో పాటు బెదిరింపులు, మహిళలను లైంగిక వేధింపుల కింద 354A, 506, 509 కింద పోలీసులు కోర్టు మెట్లెక్కించారు. ఇక సర్వజిత్ తన ప్రాణం పోయినా సరే పరువు ముఖ్యమనుకున్నారు. సుదీర్ఘ వాదనలు జరిగాయి. అయితే బూతులను ఎఫ్బీలో రాయలేనని, అవి రాస్తే నా అకౌంట్ డిలీట్ అవుతుంది, అంత దారుణమైన భాష వాడనని, మాటల్లో చెప్పలేనని, రాయలేనని జస్లిన్ కౌర్ రాసుకొచ్చింది. కానీ తన లాయర్ ద్వారా భిన్న వర్షన్స్ వినిపించింది. దీంతో మీ స్టేట్మెంట్స్ చాలా భిన్నంగా ఉన్నాయి, ఇది నమ్మశక్యంగా లేదని న్యాయమూర్తి సంచలన కామెంట్స్ చేశారు. ఇక సర్వజిత్ సింగ్ని మాత్రం ఆమె పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలి అనుకుంది. ఫ్రీ లెఫ్ట్ టర్న్ ఉంది సార్, కావాలంటే విచారణ చేయండి. నేను బూతులు తిడితే కెమెరా ముందు కూల్గా ఎలా ఉంటాను, నా దారిన నేను వెళుతున్నానని కోర్టుకు చెప్పాడు. నా ఇన్కమ్ సోర్స్ పోయింది, చిన్న జాబులను చేయాల్సి వస్తుంది, నా జీవితం నాశనమైందని బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మీడియా ఇంటర్వ్యూలను కోర్టు ముందుంచారు. అయితే సర్వజిత్తో పాటు ఫోటోలో ఉన్న మరో 2 వ్యక్తులు కోర్టు ముందుకొచ్చి వాదనను వినిపించారు. సాక్షిగా వచ్చి జరిగిన విషయం కోర్టుకు చెప్పారు. అతను కామ్గా మాతో పాటే ఉన్నాడు. లెఫ్ట్ టర్న్ తీసుకోవడానికి వీలు లేకుండా వేరే వాహనాలు స్ట్రైట్గా ఉన్నాయి. కానీ జస్లిన్ అప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడి క్లాస్ తీసుకుంది. అది చూసి ఆ తర్వాత మేము కూడా వెళ్ళిపోయామని కోర్టుకు సాక్ష్యం చెప్పారు. ఇంతలో జస్లిన్ కౌర్ కెనడా పారిపోయింది. ఉంటే గనక ఆమెకు కోర్టు శిక్ష వేసేదే. కానీ మానవతా దృక్పథంతో కోర్టు ఆమెను వదిలేసింది. జస్లిన్ వాదనలు తప్పుల తడకగా 2 నాలుకల ధోరణిలో ఉన్నాయి. తన స్టేట్మెంట్ మీద తానే నిలబడలేదు. ఆమె మాటలు నమ్మశక్యంగా లేవు. కాబట్టి సర్వజిత్ను నిర్దోషిగా ప్రకటిస్తున్నామని ఢిల్లీలోని స్థానిక కోర్టు 4 ఏళ్ల తర్వాత పెను సంచలన తీర్పునిచ్చింది. అంతేకాదు అతిగా ప్రవర్తించి సర్వజిత్ను నేరస్తుడిగా ప్రకటించినందుకు టైమ్స్ నౌకు 50,000 ఫైన్ విధించింది న్యాయస్థానం. ఇతర మీడియా సంస్థలతో పాటు జనాలు కూడా ముందు ఏది తప్పో ఒప్పో తెలుసుకుని మాట్లాడాలని న్యాయమూర్తి సూచించారు. ఆడపిల్ల అని ఒకే వర్షన్ విని సర్వజిత్ను విలన్ని చేసి పారేశారు. ఇది పద్ధతి కాదని కోర్టు శుతిమెత్తగా హెచ్చరించింది. అంతేకాదు ఆమెలో నిజాయితీ ఉంటే పోరాడేదే, కానీ తన పేరును క్లియర్ చేసుకునేందుకు సర్వజిత్ 4 ఏళ్లు మానసిక శోభ అనుభవించాడు. ఆ యువతి ఓవర్ యాక్షన్ అతనిని విలన్ను చేసింది. ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్తో పాటు బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లు కూడా సర్వజిత్ను నేరస్తుడిని చేశాయి. సమాజంలో అతని పరువు తీశాయి. కానీ స్నేహితులతో పాటు తమ కుటుంబంలోని మహిళలు కూడా తప్పు పట్టడం సర్వజిత్తును ఇబ్బంది పెట్టాయి. ఇక తల్లి సైతం కోప్పడడంతో తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. మంచి ఉద్యోగం పైన లక్షలు ఖర్చు చేసుకుని తాను నిజాయితీ పరుడనని, తన తప్పు లేదని నిరూపించాలనుకున్నారు ఆయన. అందుకే మహిళలని ప్రతి విషయంలో చొక్కాలు చించుకొని తోటి మగవారిని తప్పు పట్టద్దు, నిజంగా తప్పు చేస్తే ఆడ మగ అనే తేడా వద్దు, ఎవరినైనా సరే ఉతికేయండి, బాధితులకు బాసటగా నిలవండని పోలీసులు సైతం సూచించారు. ఇక అమ్మాయికి న్యాయం చేయాలని పాపం పోలీసులు కష్టపడి చివరకు ఉసూరమన్నారు. ఒక తప్పుడు పోస్టు ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేసింది. ఇక పోయిన అతని పరువును ఎవరూ తీసుకురాలేరు. కానీ జాతీయ పత్రికలు, రేడియో సిటీ లాంటి FM కేంద్రాలు సర్వజిత్ కేసును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అతడికి సారీ చెప్పాయి. ఇక టైమ్స్ నౌ జర్నలిస్టు ఆ తర్వాత ది ప్రింట్ డిజిటల్లో జాయిన్ అయ్యాడు. కోర్టు తీర్పు తర్వాత సర్వజిత్కు సారీ చెబుతూ పెద్ద మెసేజే పెట్టాడు. మీ పరువు పోవడానికి నేను కారణమే, ముందు వెనుక ఆలోచించకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, జర్నలిజం విలువలను నేను పాటించలేదు, క్షమించమని సర్వజిత్కు FBలో సదరు జర్నలిస్టు పోస్ట్ పెట్టారు. సారీ అక్కర్లేదు సార్, అందరికీ మంచి జరగాలని సర్వజిత్ చాలా కూల్గా సమాధానం చెప్పారు. ఇక అతన్ని తిట్టిన చాలా మంది మహిళలు, ఇతరులు సారీ చెబుతూ పోస్టులు పెట్టారు. మొత్తానికి 4 ఏళ్ల తర్వాత తన క్యారెక్టర్ను తిరిగి తాను పొందినట్లు సర్వజిత్ సంతోషపడ్డాడు. అలా ఒక పోస్టు ఎలా రచ్చ చేసిందో చూడండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.